హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం రోజు మాదిరే మదనపల్లి మార్కెట్లో ప్రతి మండీలో స్టాక్ ఎంత దిగింది, అలాగే ఓవరాల్ దిగుమతి ఎంత వచ్చింది, ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు, అలాగే బయట బండ్లు ఏమన్నా వచ్చినాయా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా వీడియోలో చూపించేస్తాను. ఇంకా లేట్ లేకుండా లైక్ కొట్టేయండి, వెళ్ళిపోదాం లోపలికి. రండి పోదాం, లైక్ కొట్టేసేయండి. మర్చిపోయాం బా, స్వామివారికి దండం పెట్టాలి కదా. అయ్యో, స్వామివారికి దండం పెట్టబట్టి ఎట్లా. రండి పదం. చూడండి బా, లోపలికి పోతున్నాము. టైం అయితే 6:15 దగ్గర అయితే కావస్తుంది. ఏం బా అట్లా అరుస్తున్నారు బస్సులో? ఎవరేమో అయింది పో బస్సులో వాళ్ళకి. నడిచేస్తున్నారు రేపా. 6:15 దాటుతున్నా కూడా ఇంకా ఈ మబ్బులు అయితే వేయలేదు. ఎంఎస్ఆర్ మండీలో ఏమీ దిగినలేదండి ప్రస్తుతానికి. ఇక్కడ ఏదో జీప్ ఉంది కానీ కాయిందో లేదో లేనట్టే ఉంది. కూలీ వాళ్ళు అప్పుడే బయలుదేరిపోయినారు బా. కాయ ఉంటేనే పని వీళ్ళకి. ఇంకా ఇక్కడ ఏదో జీప్ ఉంది, ఏబిఆర్లో ఏం లేదండి, కాయ ఖాళీగానే ఉంది. చలిమంటలు స్టార్ట్ చేశారా? ఎస్ఎల్ఎన్లో ఒక 100+ ఉన్నాయండి ఎస్ఎల్ఎన్ మండీలు. రండి ఇంకా చూద్దాం. ఇంకా ఇటుపక్క ఎస్పీజేలో ఏం లేవండి, ఖాళీగానే ఉన్నాయి. ఎంఎండిలో దగ్గర 400+, 500 దగ్గర ఉన్నాయండి. ఎంఎండి మండి అండి, చూసేద్దాం. ఇంకా ఎంఎండి మండి ఒక బండి అయితే ఉంది, దగ్గర ఒక 100 దగ్గర ఉండే అవకాశం ఉంది. పద్మావతి మండీలో దింపాల్సింది ఇది. ఇంకా ఎస్ఎల్వి వెంకటేశ్వరాల్లో ఏం లేవండి. 10 క్రేట్లు ఏమన్నా ఉన్నాయా అంతే, 10 క్రేట్ల వరకు ఉన్నాయి. మౌలాలీలో కూడా ఏమీ లేదు. జనతా మండి కూడా ఏమీ లేదు. వీరభద్ర మండీలో ఒక 200 దగ్గర ఉన్నాయండి ప్రస్తుతానికి వీరభద్ర మండీలో. రండి ఇంకా చూద్దాం. ఓల్డ్ మండి ఎస్టీఎంలో ఏమీ లేదు స్టాకు. ఇంకా జై భారత్లో ఒక 50 దగ్గర ఉన్నాయండి జై భారత్లో. ఇటు పక్క చూస్తే మాలిక్ మండీలో ఇవాళ ఏం దిగినలేదు. శనివారం సెంటిమెంట్ ఈరోజు బలంగా ఉన్నట్లుంది. మదీనాలో కూడా లేదు. సిద్ధి వినాయకలో 100+ ఉన్నాయండి. ఇంకా పీవీఆర్లో 50+ ఉన్నాయి. భాగ్యలక్ష్మిలో అయితే ఇంకా దిగలేదు. ఇవాళ శనివారం సెంటిమెంట్ బలంగా ఉంది. ఎస్ఎంబిలో కాయ లేదు. కేవీఆర్లో కాయ లేదు. ఎగుమతులకు బండ్లు జీపీఆర్లో దింపుతున్నారండి. ఒక 400+ అని చెప్పొచ్చు ప్రస్తుతానికి జీపీఆర్లో. ఎస్జిఎస్ మండి కూడా ఏం లేదండి. అటుపక్క నేను చూపిస్తా ఏమన్నా ఉంటే. ఇటుపక్క అయితే ఏం లేదు. ఎంఆర్ఎం మండి, ఎంఆర్ఎంలో ఒక 200+ అయితే ప్రస్తుతానికి దిగినాయండి ఎంఆర్ఎం మండీలో. ఇటుపక్క చూసుకుంటే ఒక 300+ ఉన్నట్లు తెలుస్తుంది పీవీఎస్ మండి. ఓకే పట్నా పీవీఎస్ మండి అదే అండి. పీవీఎస్ మండీలో దగ్గర 300+ ఉన్నాయి ప్రస్తుత సమయానికి ఎగుమతులకి సంబంధించి బండ్లు. ఇక్కడంతా క్లీన్ చేశారు, క్రేట్లు ఏం లేకుండా. రోడ్డుకి పక్క క్లియర్గా కనబడుతుంది. చలి బాగానే ఉంది బూ. చలి తగ్గుతుందేమో అనుకున్నాము. పొద్దున పూట చలి పెడుతుంది, మధ్యాహ్నం ఎండ చంపేస్తుంది. అట్లుంది మదనపల్లిలో చలి. పొద్దున్నే పూట బాగా పెడుతుంది బూ. టీవీఎస్ మండి దగ్గరికి వచ్చేసినాం. ఎంత స్టాక్ దిగిందో చూపించేస్తాను. ఇక్కడ కూడా షెడ్ కింద ట్రాక్టర్ అయితే ఉంది, ఒక 200
దగ్గర దగ్గర ఉండే ట్రాక్టర్. ఇంకా ఇక్కడ ఒక ట్రాక్టర్ ఉంది, ఇది కూడా 200+ ట్రాక్టర్. ఎంత దిగింటుంది? ఒక జీప్ అయితే దింపుతున్నారు. ఓకే, ఎంత ఉంటుంది ఇక్కడ అంటే ఒక 300 ప్రస్తుతానికి దింపారండి. ఇంకా 2 బండ్లు కలుపుకుంటే ఒక 600. టీవీఎస్ మండీకి 600+ అయితే ప్రస్తుతానికి ఉందండి టీవీఎస్ మండీలో. రండి మిగతా మండీలో చూసేద్దాం. ఇదిగోండి 2 ట్రాక్టర్లు అయితే దిగాల్సి ఉంది. ఈ 2 మండీల్లో 2 ట్రాక్టర్లు దింపారంటే ఒక 600+ అవుతుంది టీవీఎస్ మండీకి. ఇంకా ఎస్జిఎస్లో కాయ ఏం లేదండి. శనివారం సెంటిమెంట్ అమ్మో, సిఎంహెచ్ కూడా కాయ లేదండి ఇవాళ. ఇటుపక్క తోపుడు పండ్లు చూడండి వచ్చేసినాయి అప్పుడే. వివిఆర్లో ఒక 100+ ఉన్నాయండి ప్రస్తుతానికి. ఒక ఎంఆర్ మండీ చూసుకుంటే ఎంఆర్ మండీలో కూడా ఒక 100+ ఉన్నాయండి. 150 దగ్గర దగ్గర. ఒక టీఎల్డీలో చూసుకుంటే ఒక దగ్గర దగ్గర 200, 300 మధ్యలో అయితే ఉన్నాయండి టీఎల్డీలో. ఇంకా అదేవిధంగా కేజీఎన్లో చూసుకుంటే కేజీఎన్లో కూడా 200+ ఉన్నాయండి. ఇక్కడ ఒక బండి వచ్చింది కేజీఎన్కి సంబంధించి. ఇది ఒక 100 బాక్సులు వేసుకున్నా 300+ అని చెప్పొచ్చండి కేజీఎన్కి ప్రస్తుతానికి. 450 ఉంటాయా? ఓకే, 400+ అంటున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. ఓకే, ఇంకా సిఎల్టీలో ఒక 200, 150+ 200 దగ్గర దగ్గర. శ్రీనివాసాలో కాయ ఏం లేదు. బయట బండ్లు ఇవాళ ఇదిగోండి ఇక్కడ 1, 2, 3 బండ్లు అయితే వచ్చినాయండి ప్రస్తుతానికి. 3 బండ్లు అయితే కనబడుతున్నాయి చూడండి. ఇంకా సిఏకేలో కూడా ఒక 100+ అయితే దిగింది. ఇది అండి ప్రతి మండీలో స్టాకు. ఇంకా శనివారం సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయినట్టుంది. కాయ అయితే ఏం పెద్దగా లేదు, చాలా అంటే చాలా తక్కువ. ఇంకా బయట బండ్ల గురించి చెప్పాలంటే 3 బండ్లు వచ్చాయి, చూపించాను కదా. 3 బండ్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయండి, వేలం సమయానికి వస్తాయి. ఇంకా దిగుమతులు అయితే తక్కువే. ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు అంటే నిన్న టాప్ రేట్కి ఒక 50 రూపాయలు పెరిగే అవకాశం, క్వాలిటీ కాయ ఉంటే కనుక 50 రూపాయలు పెరగచ్చండి. ఎందుకంటే కాయ తక్కువ వచ్చింది కాబట్టి. క్వాలిటీ కాయ ఉంటే కొంచెం 50 రూపీస్ పెరగచ్చు నిన్న టాప్ రేట్ పైన. ఓకే, ఇది అండి ఇప్పటికీ మదనపల్లికి సంబంధించి దిగుమతి ధరలు, బయట బండ్లు ఇలా ఉన్నది సమాచారము. అయితే మనం బయటకు వచ్చేసినాము. స్వామివారికి రోజు ఎమ్మ పూజలు చేస్తూ ఉంటుంది. తిరుక్కొని వచ్చేసాం స్వామి. ఇంకా చూసుకోండి మీరు వీడియోని ఎంత వైరల్ చేయాలో చేసేయండి. ఓకే అండి, ఈ వీడియోని ఇంతవరకు చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా వీడియోని మీకు పోస్ట్ చేసేయాలి. నిన్న ఇదే చోట్లో కూర్చొని వీడియో ఎడిట్ చేస్తా ఉంటే అయిపోచ్చి ఎంతో కొంత అన్నం కావాలి తినాలి అన్నాడు. షార్ట్ వీడియో పెట్టాను కదా, దాని గురించి చెప్తున్నాను. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.